ఏంటి అసలు ఎక్కడ జరుగుతుందో లోపం చెప్పండి. ముందుగా రవి, మీకు ప్యానల్ మిత్రులకు, యోయో టీవీ వీక్షకులకు శుభ సాయంత్రం. ఇప్పుడు ఏంటంటే నేను 1975లోనే చెప్పిండు, ఎవరు చనిపోయిన పాపం ఆయన, అది శంకర్ స్వీక్లీ అని, ఎవల్యూషన్ ఆఫ్ అవర్ ఇండియన్ పాలిటిక్స్ ఫ్రమ్ మ్యాన్ టు ఏప్, మనిషి నుంచి అడవి మనిషి. ఇప్పుడు రాజకీయం అడవి మనిషి స్టేజ్లో నడుస్తున్నారు. విన్నారా? 50 ఏళ్ళ కింద చెప్పిండు ఉంటున్నాను నేను. ఇంటర్మీడియట్ లా కార్టూన్ మ్యాగజైన్ మీకు కొట్టుకుంటే కూడా వస్తుంది, శంకర్స్ వీక్లీ అని. రాజకీయం ఏదైతే ఉందో మనిషి నుంచి అడవి మనిషి నుంచి మనిషి కాదు, అడవి మనిషి నుంచి ఇంకా మనిషి కాదు, మనిషి నుంచి అడవి మనిషి రాజకీయం అయితే అని 75 రాసిండు ఎమర్జెన్సీలా. ఇందిరా పాపం చనిపోయి ఎక్కడున్నాడు పెద్ద మనిషి, కార్టూనిస్ట్, ఫేమస్ కార్టూన్. శంకర్స్ వీక్లీ అంటే ఫేమస్ కార్టూన్ మ్యాగజైన్. మేము ఇంటర్మీడియట్లో చదివేది లైబ్రరీలో. అంటే ఇక్కడ ఏమైందంటే మొదలు ప్రభుత్వాలకు 5 ఏళ్ళు చూస్తున్న వరకు గడిచిపోతుంది. ఇప్పుడు ఏదైతుందో రాజ్యాంగంలో ఉన్న 12 లొసుకుల పుణ్యం అంటూ ఈ విద్యా విధానంగా ఉద్యోగుల మీద కానీ, ప్రభుత్వ ఏది ఆర్థిక విధానం మీద కానీ, ప్రజలకు ఏం చేయాలన్న దాని మీద కానీ ఒక నిర్దిష్టమైన ప్లానింగ్ లేదు. ఫ్యూచర్ భవిష్యత్తు ఏం జరుగుతుంది, ఏం చేయాలన్నది లేదు. ఇక్కడ ఉదాహరణకు ఫస్ట్ మొట్టమొదట 1900 నేను 85లో నాది గజిటెడ్ హోదాలో 1365 రూపాయలు జీతాలు. నేను రిటైర్ అయిన నాడు 1,40,000 వచ్చింది 2017లో. అయితే 1365 నాడు ఏదైతే ఉందో 2017 నాడు మధ్యాహ్నం ఎంత అంటే చాలా రకాల ఏదైతే ఉందో ఆర్థికంగా ఇన్ఫ్లేషన్ కానీ రకరకాల ఎక్స్పెండిచర్ కానీ ఉంది. ఇక్కడ మొట్టమొదట రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వానికి ప్రతి ఉద్యోగికి హౌసింగ్ వసతి కల్పించాలి, పిల్లలకు ఎడ్యుకేషన్ ఇవ్వాలి, హెల్త్ ఇవ్వాలి, హాస్పిటల్ ట్రీట్మెంట్ ఫ్రీగా ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మెయిన్ ఏదైతే ఉందో గవర్నమెంట్కు ఆ చిత్తశుద్ధి లేదు. ప్రతి ఒక్కడు వచ్చినోడు తాయిలాలు డిక్లేర్ చేసి ఓటు బ్యాంకు కొల్లగొట్టుకొని అధికారం ఎక్కి చెలాయించడానికి తప్ప వీడు ప్రభుత్వం ఉద్యోగస్తుల మీద ఏ ఒక్కరిని కూడా చిత్తశుద్ధి లేదు. ఎప్పటి నుంచి 2004 నుంచి అప్పటి నుంచి మొత్తం భ్రష్టు పట్టించుకొస్తున్నారు. రకరకాల విధ్వంసాలు జరిగినాయి ఇక్కడ. నేను ఒకటే చెప్తా, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అపోలో హాస్పిటల్కు 48 దాదాపు 50 ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చింది షేక్పేట్ విలేజ్లో. ఎన్ని కోట్ల వాల్యూ ఇవ్వాలా, ఎన్ని కోట్ల వాల్యూ? 10% ఉచిత ఏది దాన్ని ట్రీట్మెంట్ చేయాలి. ప్రతి 10% ప్రతి గవర్నమెంట్ కార్పొరేట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ 10% ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలి. ఉచిత వైద్యము ఎంతమందికి ఇస్తారు? ఇవ్వడం లెక్కలు అడుగుతుందా? సినిమా ఇండస్ట్రీస్లకు రామనాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి కాదం. ఇండస్ట్రీ వచ్చిన తర్వాత కామన్ మ్యాన్ లీజ్ ఎక్కడిది? అవుట్ రైట్. కామన్ మ్యాన్ కు ఆ భూమితోని రూపాయి లాభం లేదు. వాళ్ళు ఇప్పుడు పద్మాలయ స్టూడియో వానికి ఎవరికో ఇచ్చారు, బిల్డర్ రియల్ ఎస్టేట్ అవతారం ఇచ్చారు, అయిపోయింది. ఇక్కడ 5 ఏళ్లకు వచ్చిపోయేటోనికి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు. ఎవరబ్బా సొమ్ము? ఎందుకు ఇచ్చారు? మొన్న సుప్రీంకోర్టు తంతే కానీ ఆగిపోయింది అది నాటకం వల్ల. తర్వాత వీళ్ళకు ఐఏఎస్, ఐపీఎస్కు ప్రశాసన్ నగర్ ల్యాండ్ ఎంత ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? వాళ్ళు దిక్కుదీనం లేని వల్ల. అరే గవర్నమెంట్ మొట్టమొదట ఎవడైతే నిరాధారంగా ఉన్నాడో వాళ్లకు క్లాస్ 4కి వెళ్ళి గరీబ్కి వెళ్ళి చూసి గస్టెడ్ తర్వాత నాన్ గస్టెడ్ తర్వాత గస్టెడ్ రావాలి. అది అక్కడ ఇక్కడ ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. నేను చూస్తాను కదా డే 1 నుంచి. నేను గత ఏదైతే ఉందో 42 ఏళ్ళ నుంచి చూస్తున్నాను నేను ఉద్యోగంలో చేయనప్పటి నుంచి. ఇక్కడ ఎవరి సొమ్మని వీళ్ళు ఇచ్చారు? ఇష్టానుసారం జీతాలు పెంచుకున్నారు. ఇవాళ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీస్కు అఖండ భారతదేశంలో హైయెస్ట్ శాలరీస్ ఇక్కడ తెలంగాణ. ఎవరి సొమ్ము ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? జీతాలు బంద్ చేయరు. ప్రజాసేవకు వచ్చిన పైసలు ఎందుకు తీసుకోవాలండి? ప్రభుత్వం సొమ్ము పుణ్యానికి ఎందుకు పొందాలి? వాళ్ళకి ఎందుకు సెక్యూరిటీలు? ఏమన్నా జనం కుదవలేదు కదా. అసెంబ్లీకే రావట్లేదు కేసీఆర్ గారు, అదొకటి. అయితే ఇప్పుడు గజిటెడ్ ఆఫీసర్స్ మొత్తం నేను చెప్తా చూడండి. గజిటెడ్ ఆఫీసర్స్ నేను మాట్లాడాలి రామ్మూర్తి, నేను డిస్టర్బ్ చేయక నన్ను ఒక మాట మాట్లాడాలి. ప్రభుత్వాన్ని 50 లక్షలు తీసుకోవచ్చు, 2017 వాడు తీసుకోవచ్చు.
ఎవరు తీసుకున్నా పక్క పెట్టవని నేను ఏమన్నా వాళ్ళు వీడా నేను చెప్తాను గస్టెడ్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎందుకు మాట్లాడతావు నేను మాట్లాడలేదు రామ్మూర్తి నువ్వు మాట్లాడలేదు నువ్వు మాట్లాడలేదు ఎందుకు చేస్తాను ఫ్లో పోతుంది ఆడుకుంటాడు మహిళలు విషయాలు చూసేటోళ్ళు అదే విధంగా మహిళలు ఎక్కడ పడితే పర్సనల్ జీవితాలతో ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో 15 నుంచి 20% గస్టెడ్ అధికారులు ఏ డిబేట్ డీసెన్సీ మెయింటైన్ ఎన్జిఓస్ 4.5 లక్షలు ఉన్నారు ఏనరా తర్వాత టోటల్ ఏదైతే ఉందో 5 నుంచి 6 లక్షల ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ 75 నుంచి 80% నాన్ గస్టెడ్ రిటైర్ అయిన వాళ్ళ దాంట్లో ఉన్నారు వాళ్ళు దిక్కుదీనం లేని వాళ్ళు ఉన్నారు పెన్షనర్స్లా ఎక్కువ శాతం నాన్ కరప్ట్ డిపార్ట్మెంట్ 70% నాన్ కరప్ట్ వాళ్ళకి రూపాయి ఆదాయం లేదు వాళ్ళ జీవితంలో 20% రెవెన్యూ పోలీసు ఎలక్ట్రిసిటీ తర్వాత ఏదైతే మున్సిపల్ వీళ్ళు ఉండొచ్చు కరప్షన్ ఏదో మనీ స్పెండింగ్ డిపార్ట్మెంట్స్ రిజిస్ట్రేషను ఇవన్నీ దీంట్లో ఉంటుంది ఈ 75 నుంచి 80% ఉద్యోగస్తులు దిక్కుదినం లేకుండా పాపం వాడిని వయసు మొత్తము యవ్వనం మొత్తము దారపోసి గవర్నమెంట్కు పని చేసిన కాడ అయితే టీచర్లు పాపం వాళ్ళు పైసా కూడా పెట్టుకొని వాళ్ళు పెట్టుకున్న తర్వాత ఇవ్వాలన్న దాని మీద ఇక్కడ ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ తక్కువ లేదు నాశనం పట్టించిన వాళ్ళు మారటోరియం డిక్లేర్ ఎందుకు చేయాలి నీ దగ్గర దిక్కు లేకనే కదా దివాళా అయితేనే కదా మారటోరియం ఎందుకు డిక్లేర్ చేయాలి కంటిన్యూ కావాలి కదా పూర్వం లేదా యువజనులు ఉన్నారు బోర్డు ఉన్నారు అన్ఎంప్లాయీస్ ఉన్నారు 3 ఏళ్ళు ఎందుకు పెంచాలి ఎందుకు పెంచారు వాళ్ళు లేదా రిక్రూట్మెంట్ లేదా గొడ్డు పోలేదు కదా రాష్ట్రము అటువంటిది పక్కకు పెట్టేసి ఇవన్నీ ఏదైతుందో ఏ గవర్నమెంట్ కూడా లేదు ఇలా రేవంత్ రెడ్డి కూడా వచ్చేసి దాదాపు 16,000 నుంచి 17,000 కోట్లు అయితే 25,000 మంది పెన్షనరీ బెనిఫిట్స్ అందరూ వెళ్ళిపోతాయి ఫ్రీ అయిపోతాయి అది పెట్టుకోవాలి 6 గ్యారంటీలు 420 హామీలు తొక్క తోలు అదొకటి వీళ్ళకి ఫస్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పోయిన గవర్నమెంట్కి లేదు ఈ గవర్నమెంట్కి లేదు అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తము రిఫార్మ్ చేయాలి మొత్తం రిఫార్మ్ చేసుకురావాలని రిఫార్మ్ ఇటనేది ఎక్కర్లేదు కదా క్లబ్బింగ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ 5-6 కమిషనరేట్లు వాళ్ళ కార్లు ఎన్ని పెట్రోల్ ఎన్ని ఎంత ఖర్చు అవుతుంది అది ఎక్కడ లేదు ఇక్కడ వీళ్ళకు రిటైర్మెంట్ వాళ్ళకు ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది చాలా దారుణం ఇది ఈ కాంగ్రెస్ కూడా నువ్వేమన్నా చేయు నువ్వు బెనిఫిషరీస్ పుణ్యానికి పుక్కలు పంచేది ఆపు ఏం కాదు కదా అందులో వీళ్ళకు నేను చెప్తా కదా ఒక విలేజ్ లిస్ట్ ఏమాను అందులో కార్యకర్తలు ఎంత అర్హులు ఎంత అనర్హులు ఎంత లిస్టు చెప్తుంది కదా పెన్షనర్స్ కానీ ట్రాక్టర్స్ కానీ గొర్రెల పంపకం కానీ బర్రెల పంపకం కానీ వీళ్ళు ఇచ్చే స్కీములు కానీ హౌసింగ్ కానీ ఏమున్నది ఎక్కడ చూడు విపరీతము మొత్తము భ్రష్టు పట్టించారు ఇక్కడ ఎంప్లాయీస్ ఏదైతే ఉందో 27% 30% శాలరీ ఎక్కడైనా ఉంటుంది ఇవాళ మనము ఎట్లయిపోయింది ప్రైవేట్ సెక్టర్ ఎందుకు డామినేట్ చేస్తుంది ఇవాళ జనం దగ్గర డబ్బులు ఎక్కువైపోయి ప్రైవేటు ఎంప్లాయీ ఇప్పుడు మనం మామూలు లేబర్ కావాలంటే 1000 రూపాయలు తక్కువ వస్తలేడు మామూలుకి ఎక్కడ వస్తున్నది ఉద్యోగస్తులకు ఆ రేంజ్లో లేదు మనం 10 రూపాయలు ఒక రాములు డిస్టర్బ్ అయ్యాను నువ్వు మాట్లాడినప్పుడు నాకు కుయ్యమనిలే అదైతే ఇక్కడ వీళ్ళు మొత్తం నుంచి భయంకరమైన ఏదైతే ఉందో ట్రీట్మెంట్ ఉన్నది ఉద్యోగస్తులు నేను చెప్తున్నా కదా ఇక్కడ పాపం టీచర్స్ ఓటర్ లిస్ట్ వాళ్ళే తయారు చేస్తారు ఎలక్షన్స్ అడ్డమైన ఎలక్షన్స్లో గొడ్డు చాకరీ చేస్తారు వాళ్ళు టీచర్స్ విన్నారా తర్వాత సెన్సస్ ఆపరేషన్లో వాళ్ళే చేస్తారు ఇప్పుడు ఇవాళ మొత్తం ప్లానింగ్లో కానీ ఏదైనా కానీ ప్రతిదానికి టీచర్లు ఎట్టిగా వచ్చారు కానీ చెప్పి పిలిపించి పేపర్లు వీళ్ళతో తీస్తారా చేయాల్సిన పని అది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు జన్మభూమి ప్రజల వద్దకు పాలన ఇవన్నీ నేనేమంటున్నా అదే జనగణన అంటారు సెన్సస్ అదే చెప్తున్నా కదా బాబు నేను సెన్సస్ అదే నాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెడల్ ఉన్నది సెన్సస్ లా 91 అది బాబు ఎట్టి కార్మికులు లెక్క వాడడము ఇంకా ఏదైతే ఉందో కాకపోతే ఇప్పుడు కొద్దిగా వసతులు మెరుగైంది ఈ ఈవీఎంస్ వచ్చిన తర్వాత గొడ్డు చాకిరి తప్పింది అంతకుముందు ఓటర్ లిస్టులు పాడుగాను లెక్క పెట్టి దాని సీరియల్ చూసుకొని భయంకరమైన సిచ్యువేషన్ అదే ఒకటి సిస్టమ్ నేనేమంటున్నా ఇదే బీజేపీ ఇలా ఆధార్ లింక్ పెట్టరు ఓటర్కు అది పెడతలేరు ఓటర్లు ఏదైతుందో బీజేపీ ఆధార్ లింక్ పెట్టరు
ఎందుకు పెడతలేరు? అన్నిటికి పెట్టినప్పుడు దానికి ఎందుకు పెట్టరు? బ్యాంక్ అకౌంట్ మాత్రం అన్ని పెట్టరు. ప్రతిదానికి పెడతారు. అది ఒకటి. నేను ఏమంటున్నా, ఇవాళ కూడా నేను చెప్పిన ఎంపీ ఎమ్మెల్యేలు 5 ఏళ్ళు పనిచేసినానికి వానికి మంచి బంజారా జూబ్లీలు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు దిక్కు లేకుంటున్నారా? హైయెస్ట్ శాలరీస్ ఎత్తుకుంటానికేమో గవర్నమెంట్ ఎట్లా అంటే పిల్లలకి పీటలు వేసినట్టు ఆ రకంగా పెట్టేసి ఇదైతుందో. వీళ్ళు భయంకరమైన సిచ్యువేషన్ ఇప్పుడు రాను ఎట్లయితుందో సమస్య జటిలమవుతున్నది. పాపం బీపీలు ఉంటాయి, షుగర్లు ఉంటాయి, ఆరోగ్యం సహకరించదు. అది ఇంట్లో ఇంకా రిటైర్ అయిన వానికి ఏం తెలుసా, ఇంట్లో హరాస్మెంట్ ఎక్కువ ఉంటుంది, భార్య పిల్లలతోని హరాస్మెంట్ ఎక్కువ ఉంటుంది. నాకు పెద్ద హరాస్మెంట్ ఏం లేదులే కానీ నాకు పెద్ద హరాస్మెంట్ లేదు. నేను అన్ని తట్టుకొని వచ్చాను. నేను ఆ ఎడ్యుకేషన్ హైదరాబాద్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము. 1365 రూపాయలు జీతం అని చెప్తున్నా కదా. 2010 తర్వాతనే జీతాలు పెరిగినాయి. 2008-9 తర్వాత జీతాలు కొద్దిగా మంచిగా పెరిగినాయి. పెరిగినంత మటు కూడా వసతులు ఉన్నాయి. ఎందుకంటే మేము జాయిన్ అయినప్పుడు ఢిల్లీలో ఒక నెల జీతం ఢిల్లీ చాలకు. నా రిటైర్మెంట్ నాటికి ఒక నెల జీతం. ప్రపంచంలో ఏ ప్లేస్ కన్నా నాకు ఫ్లైట్ సర్వీస్ ఉండే. కొన్ని వసతులు పెరిగినాయి, కొన్ని ఎందుకంటే ఇల్లు కిరాయిలు ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ నేనేమంటున్నా, ఇప్పటి కూడా వీళ్లకు చిత్తశుద్ధి లేదు. గవర్నమెంట్కు ప్రతి ఒక్కడు బాధ్యత లేదు, గాడి గుడ్డు లేదు, మీకు బాధ్యత లేదు. నేనేమంటున్నా, బాధ్యత ఉంటే బాధ్యత 47,000 కోట్లతో పాటు 3,50,000 కోట్లు అప్పు చేసేవాళ్ళు. 10,000 కోట్లు అప్పు చేసే 10,000 కోట్ల అప్పు కాదు రవి. ఒకటి నేను అరే ఒక రవి నేనేమంటున్నా ఇన్ఫ్లేషన్ పెరిగిన కొద్దిగా ప్రభుత్వం ఏదైతే ఉందో పిఆర్సీలు వేసుకొచ్చి తొక్క తోలు ఫిట్మెంట్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రధాన బాధ్యత చీఫ్ సెక్రటరీ. ఏమున్నాడు చీఫ్ సెక్రటరీ? ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఉందో ఎప్పుడు 1977 దాకా చీఫ్ సెక్రటరీ చెప్పినట్టు, సెక్రటరీలు చెప్పినట్టు మంత్రులు మినిస్టర్లు విన్నారు. 77 తర్వాత వీళ్ళకు ఏదైతుందో వీళ్ళు చెప్పినట్టు వాళ్ళ దారుణానికి వచ్చింది. ఇలా ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు. ఎంప్లాయీస్కు ఏదైతే ఉందో రవి, సంవత్సరం నెలకు 6,000 జీతాలు ఇవ్వాలి, ఇస్తున్నావు. పెన్షన్ ఏదైతే ఉందో దాదాపు 17,000-18,000 అంటే ప్రతి నెల 1,150 కోట్ల రూపాయలు నువ్వు పెన్షన్స్ పక్కకు పెట్టాలి. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత విడిచిపెట్టి నీకు ఎడ్యుకేషన్ మంత్రే లేదు, ఎడ్యుకేషన్ మంత్రి లేడు, రెవెన్యూ మంత్రి లేడు, సారీ హోమ్ మినిస్టర్ లేడు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ పోర్ట్ఫోలియో లేదు. ఇవన్నీ ఇంకా వీళ్ళు డీలిమిటేషన్లో సీట్లు పెంచుకొని ఇంకా పదవులు పంచుకొని ప్రజలను కొల్లగొడదామని చెప్పేసి ఉద్యోగం మొత్తం ఓటర్లను లంచగొండలు తయారు చేసి పైసలకు అమ్ముడు పోయి ప్రజాస్వామ్యం ఎక్కడున్నది? ఇదంతా ఇది అయిపోయిన తర్వాత ఎవరు నేర్పిండి? నేను ఏమంటున్నా, మొట్టమొదట పాపం వీళ్ళ ప్రాబ్లమ్స్ పోవాలంటే రిటైర్ అయినాక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రేవంత్ రెడ్డి కూడా మనసు పెద్దగా చేసుకొని మిగతా వాళ్ళకి ఏదైతే ఉందో బడ్జెట్ ఆపాలి, ఆపిన తర్వాత ఇవ్వాలి. కాంట్రాక్టర్లకు ప్లానింగ్లో లేని కాంట్రాక్టర్లకు బిల్లు ఎందుకు అయిపోతాయి? ఇష్టానుసారం పోయిన గవర్నమెంట్ అదే నేను ఏమంటున్నా, 30-40% రామ్మూర్తి ఒకటి నేను ఏమంటున్నా, బడ్జెట్ని మించి అడ్డగోలు ఆర్డర్లు ఇచ్చారు పోయిన వాళ్ళ 9 ఏళ్ళ 6 నెలల్లో. అదే ఈ రకంగా ఇప్పటి కూడా నేనేమంటున్నా, ఈ పాపం వాళ్ళ ఘోష పడిరాని కూడా వస్తాయి. ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. అది ఒక రాజ్యాంగం. ప్రజలకు నేనేమంటున్నా, ప్రజలు ఈడ బుద్ధిహీనులు అయిపోయారు, ప్రజలు కరప్ట్ అయిపోయారు, ప్రజలు ఇక్కడ ఓటర్లు కరప్ట్ అయిపోయారు. అరే ఆగండి, నేనేం మాట్లాడాను, నేను ఆగలేదు. జీతాన్ని అట్లా కాదు, ప్రజాసేవ చేయడానికి వచ్చినవాడు జీతాలు ఎందుకు తీసుకోవాలి? నేనేమంటున్నా, అధ్వాన పరిస్థితి. అరే ఆయన మాట్లాడాడు,
రాముడు ఒక్కరి స్వామి చెప్తే కానీ నీకు టైం ఇస్తా ఒక్కటే విషయం కానీ ప్రతి దాంట్లో దూరుతా ఉంటారు. నేను ఏమంటున్నా వాళ్ళకి ఈఎంఐలు పెళ్లిళ్ళు చేసుకునేది ఉన్నది. ఎప్పుడైతే ఉద్యోగస్తుడు రిటైర్మెంట్ నాడే మొత్తం పెన్షన్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ పేపరు గతంలో ఏదైతుందో ఇస్తామని చెప్పి కొందరికి కొంత మట్టుకు అది అమలుకు వచ్చింది. గతం వల్ల తర్వాత అడవిలో దొరికిపోయింది. ఇప్పుడు ఏదైతుందో ప్రభుత్వ విధానం బాగలేదు. దానికి సెక్రటరీలు పూర్తిగా వాళ్ళు నిర్వీర్యం అయిపోయి చేతులు వాళ్ళకు లేకుండా బడ్జెట్ లేకుండా ప్లానింగ్ లేకుండా వీళ్ళది ఏదైతే ఉందో ఫైనాన్స్ లా ఈ ఇయర్ లో ఏ డిపార్ట్మెంట్ వీళ్ళకి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉండదా? ఏ డిపార్ట్మెంట్ ఇప్పుడు వాళ్ళకి సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు. టీచర్లు వీళ్ళు చెప్తున్నారు అద్భుతమైన సలహాలు చెప్పారు పొద్దున్న నేను వీళ్ళతో మాట్లాడినప్పుడు. ఆ సలహాలన్నా తీసుకోవాలి. లేదు సూచన లేదు. వాళ్ళు చెప్పిందే ఫైనల్ చెప్పండి. 2 నిమిషాలు ముగించండి. మాట్లాడేది